Here is the review of Top Gear Telugu movie. ఈ ఇయర్ రిలీజ్ అయిన ఆది సాయి కుమార్స్ 5th మూవీ. బహుశా ఈ ఇయర్లో నెంబర్ ఆఫ్ మూవీ రిలీజెస్లో ఆదియే టాప్ మన సైడ్. అసలు షో పడిద్దా క్యాన్సిల్ అయ్యిద్దా అని అనుకుంటూ వెళ్ళా, బట్ వేశారు. ఇక సినిమా విషయానికి వస్తే నాకైతే నచ్చలేదు. టైటిల్ టాప్ గేర్, బట్ అక్కడ ఫస్ట్ గేర్లోనే ఉండిపోయింది. థ్రిల్లర్ జానరాయే, కానీ అసలు థ్రిల్ లేదు. మెయిన్లీ ప్రొసీడింగ్స్ చూడాలనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. ఇక తప్పక ఫోర్స్డ్గా చూడాల్సి వచ్చింది, మెయిన్గా సెకండ్ హాఫ్. ప్లాట్ ఏంటంటే సినిమా మెయిన్ పాయింట్ అంతా సింగిల్ నైట్లోనే రన్ అవుతుంది. డ్రగ్ మాఫియా గొడవల్లో మన హీరో చిక్కుకుంటాడు. చివరికి ఏమైంది అనేది కథ. నార్మల్గా సింగిల్ నైట్లో జరిగే సినిమాలకి ఒక ప్లస్ పాయింట్ ఉంది, అదే అన్నెసరీ సాంగ్స్ ఏముండవు. ఈ విషయంలో ఈ టాప్ గేర్ మూవీ టీం కూడా సరిగ్గా చూసుకున్నారు. ఇంట్రడక్షన్ సాంగ్ ఒక్కటి ఉంటుంది, ఇంకేం లేవు. ఇక నాకు వచ్చిన మెయిన్ ప్రాబ్లం స్క్రీన్ ప్లే. బేసిక్గా ఒక స్టోరీ లైన్ సెకండ్ పర్సన్కో లేక ఫ్రెండ్కో చెప్పేటప్పుడు ఒకలా ఉంటుంది, కానీ దాన్ని 2 to 3 అవర్స్గా రాసేటప్పుడు డిఫికల్ట్ అవుతుంది. నాకు ఈ సినిమా విషయంలో ఈ పాయింట్ వల్లే ఎక్స్పీరియన్స్ డిస్టర్బ్ అయింది. క్యారెక్టర్స్ రియాక్ట్ అయ్యే తీరు, బిహేవియర్, కన్వర్జేషన్స్, అవే డైలాగ్స్, ఇవన్నీ చాలా ఆర్టిఫిషియల్గా అనిపించాయి. అసలు కొన్ని క్యారెక్టర్స్ ఆ పర్టికులర్ ఈవెంట్ జరగాలి అని ఫోర్స్డ్గా పెట్టినట్టు అనిపించాయి. వాళ్ళ రియాక్షన్స్ కూడా అంతే. హీరో సేవ్ అవ్వాలి అనే టెన్షన్ రాదు, నెక్స్ట్ ఏం చేస్తాడు అనే క్యూరియాసిటీ కూడా లేదు. రన్ టైం అరౌండ్ 2 అవర్సే ఉన్నా చాలా లెంతీ అనే ఫీలింగ్. దీంతో బోరింగ్గా సాగింది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ బాగా. ఈవెంట్స్ ఎక్కువ పెట్టారు, బట్ వాటికి వాల్యూ లేదు. ఎంగేజింగ్గా స్టోరీలో ఇన్వాల్వ్ అవ్వలేకపోయా. సస్పెన్స్ లేదు, సరైన ట్విస్ట్లు కూడా లేవు. ఒకటి పెట్టారు, బట్ అది ట్విస్ట్ లాగా అయితే అనిపించలేదు. డైరెక్టర్ శశికాంత్ రైటింగ్ వీక్గా ఉందనిపించింది, డైరెక్షన్ కూడా అంతే. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ఆది సాయి కుమార్ పెద్దగా పర్ఫామ్ చేసే స్కోప్ అయితే లేదు. అంటే ఏదో నార్మల్గా క్యారెక్టర్ రియాక్ట్ అవుతూ ఉంటుంది తప్ప ఆ క్యారెక్టర్లో ఎలాంటి డెప్త్ లేదు, జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయినట్టు ఉందంతే. సపోర్టింగ్ క్యాస్ట్లో కొంతమంది వాళ్ళ రోల్స్కి జస్టిస్ చేశారు, మరి కొంతమందికి పెద్దగా స్కోప్ లేదు. వెన్నెలా సాంగ్ ఒకటి బాగుంది, ఇక రెస్ట్ అన్నీ ఏవో ర్యాండమ్ బీజిఎంసే, బాలేదు. సో ఫైనల్గా చెప్పాలంటే నా ఊరుకు నాట్ అన్ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్. ట్రై చేస్తామంటే మీ ఇష్టం. అడల్ట్ సీన్స్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ లాంటివేం లేవు. దట్స్ ఇట్ గైస్. మూవీ చూశాక మీ ఒపీనియన్ కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే వీడియోకి లైక్ వేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.